శ్రోతలందరికీ కూడాను మరొకసారి శ్రీ శ్రవణం ఛానల్లో భాగవత కథలో ద్వితీయ స్కందంలో మనం నిన్నటి వరకు భక్తి మార్గం అంటే ఏమిటి, పరీక్షిత్తుకి మన సుకుడు ఏమేమి విషయాలు చెప్పారు, భగవంతుడి లీల అంటే ఏంటి, విరాట్ స్వరూపం అంటే ఏమిటి, ఇవన్నీ చెప్పేసుకొని నిన్నటి కథలో మనం ఏం చెప్పుకున్నాం? భగవంతుడి యొక్క సృష్టి రహస్యం, సృష్టి యొక్క దీన్ని మన బ్రహ్మగారు నారదుడికి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, దాన్ని మనకి సుఖ మహర్షి ఏ విధంగా పరీక్షిత్తుకు చెప్పాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఈరోజు మళ్ళీ బ్రహ్మగారే నారదుడికి శ్రీమన్నారాయణుడి అవతార విశేషాలు, లీలా విశేషాలు చెప్తున్నారు అనమాట. అది కూడా మనం తెలుసుకుందాం. ఇది కాస్త చాలా మంచిగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది మనకి. సరే, ఈ కథ లోపల బ్రహ్మదేవుడు నారదుడిని, ఓ నారదా, పరమాత్మ ఈ భూతలాన్ని ఉద్ధరించడానికి వరాహావతారం దాల్చాడు. మొదట ఆ వరాహంతో యుద్ధం చేయడానికి వచ్చిన దైత్యుడు అనగా ఎవరు? హిరణ్యాక్షుడు. తన వాడి అయిన గోళ్లతోటి, కోరలతోటి చీల్చి చంపేశాడనమాట ఆ హిరణ్యాక్షుడిని. ఆ తర్వాత పరమాత్మ రుచి ప్రజాపతికి, ఆయన భార్య అకూతికి కుమారుడిగా జన్మించాడనమాట ఇంకో అవతారంలో. ఆయన పేరు సూయజ్ఞుడు. ఈ సూయజ్ఞుని భార్య పేరు దక్షిణ. వాళ్ళ సంతానమే ఎవరు? దేవతలు. ఆ సూయజ్ఞుడి తాతగారు స్వయంభూ మను అనగా రుచి ప్రజాపతికి తండ్రి అనమాట. ఆయన స్వయంభూ మనువు తన మనువుని హరి అని పిలిచేవాట. ఆ తర్వాత చెప్తున్నారు బ్రహ్మగారు నారదుతోటి, నారదా, కర్దమ ప్రజాపతికి ఆయన భార్య దేవహూతికి పరమాత్మ కపిలుడు అనే పేరుతోటి కుమారుడుగా జన్మించాడు. ఈ కపిలుడితో పాటు కర్దముడికి ఇంకా 9 మంది ఆడపిల్లలు అనగా కపిలుడికి చెల్లెళ్ళుగా పుట్టారనమాట. ఈ కపిలుడు తన తల్లి దేవాహుతికి బ్రహ్మ విద్యను బోధించాడనమాట. ఆవిడికి మోక్షాన్ని ప్రసాదించాడు. దేవాహుతి ఇహలోక సుఖాలను త్యాజించి వైకుంఠాన్ని చేరుకునేలాగా చేశాడు. అత్రి మహర్షి తనకు సంతానం కావాలనే కోరికతోటి ఆ పరమాత్మను ఆరాధించాడనమాట. పరమాత్మ అత్రి మహర్షి ప్రార్థనను మన్నించి, నేను నీ కుమారుడుగా అవతరిస్తాను అని వరం ఇచ్చాడు. అత్రికి ఆయన భార్య అనసూయకి ఒక పుత్రుడు జన్మించాడు. ఆయన పేరే దత్తాత్రేయుడు. యదువంశస్థులు హైహవులు ఆ దత్తాత్రేయుని సేవించి ఈ లోకంలోనూ పరలోకంలోనూ సకల సౌఖ్యాలు పొందారు. ఇక నారదా, మొట్టమొదట నేను ఈ సృష్టిని చేయడానికి సంకల్పించి తపస్సు చేశాను. ఆ తపస్సు ఫలితంగా ఎవరెవరు వచ్చారు? సనక, సనంద, సనాతన, సనత్కుమారులు అనే ఋషులు జన్మించారు. వారు పుట్టగానే అంతకుముందు కల్పంలో కలిగిన ప్రళయం, నాశనమైన ఆత్మతత్వాన్ని గురించి వాళ్లే చక్కగా చెప్పేశారంటే వాళ్ళకి పాస్ట్ అంతా తెలిసే ఉందన్నమాట. ఆల్రెడీ వాళ్ళు విరాట్ స్వరూపంలో ఒక భాగం కాబట్టి వాళ్ళకి తెలుస్తుందన్నమాట. ధర్ముడి భార్య పేరు మూర్తి. ఆమె దక్షుడి కుమార్తె. పరమాత్మ ధర్మునికి, మూర్తికి నరనారాయణుల రూపంలో ఆవిర్భవించాడనమాట. పరమాత్మ ఒక్కడే అయినా కూడాను ఆయన ఇక్కడ కవలలుగా వచ్చారనమాట. అంటే అవతారాలుగా, రూపాలుగా జన్మించారు. ఈ నరనారాయణులు అసమాన్య తపోశక్తి కలవారనమాట. వాళ్లే మనకి భారతంలో కృష్ణుడు, అర్జునుడు కింద జన్మిస్తారు. వారి తపస్సు భగ్నం చేయడానికి మన్మధుడు ఎంత ప్రయత్నించినా కూడాను ఆయన వల్ల కాలేదు. ఆ పరమాత్మ నిర్గుణుడు, నిర్మలుడు. అందువలన ఆయనని ఏ కామము, ఏ బాణము ఇబ్బంది పెట్టలేకపోయిందనమాట. ఆ తపస్సుని భగ్నం చేయలేకపోయింది. ఇకపోతే ఇంకొక అవతారంలో ఉత్తానపాదుడి కుమారుడు ధ్రువుడు కింద జన్మించాడు. ధ్రువుని సవితి తల్లి ధ్రువుణ్ణి అతని తండ్రి ఉత్తానపాదుడి సమక్షంలోనే కఠినమైన మాటలతోటి అవమానపరిచింది. బాలుడైన ధ్రువుడు ఆ అవమానం భరించలేక తపస్సు చేయడానికి వెళ్ళిపోతాడనమాట. ఆ పరమాత్మ ధ్రువుడి తపస్సుకి మెచ్చి ఆయనకు ధ్రువపదాన్ని అనుగ్రహిస్తాడు. ఈ ధ్రువపదానికి పైన ఉన్న భృగువు మొదలైన మహర్షులు, ఆ ధ్రువపదానికి కింద ఉన్న సప్త ఋషులు ఈ ధ్రువుణ్ణి స్తుతిస్తూ ఉంటారన్నమాట. పరమాత్మ లీల ఆ విధంగా ఉంటుంది. వేణుడు అనే రాజు పరమ దుర్మార్గుడు. ఆయనను బ్రాహ్మణులు దారుణంగా శపించారనమాట. దానితో ఆ వేణుడి రాజ్యం, పరాక్రమం, ఐశ్వర్యం అన్నీ నశించిపోతాయి. పుత్రులు లేని కారణంగా నరకంలో పడిపోతాడు వేణుడు. ఆ సమయంలో పరమాత్మ ఆ వేణుణ్ణి రక్షించడానికి పృథువు అనే పేరుతోటి వేణుడికి కుమారుడుగా జన్మిస్తాడనమాట. ఆ కుమారుడు తన తండ్రి వేణుణ్ణి నరకం నుంచి రక్షిస్తాడు. ఆయనే పృథు మహారాజు. ఆయన ఇంకొక అవతారం అన్నమాట. భూమి మీద ఔషధాలని విస్తరింపజేసిన వాడి కింద ఆయన ప్రసిద్ధి. ఇకపోతే ఇంకో అవతారంలో
నాభి భార్య సుదేవి. ఈళ్ళిద్దరికీ పరమాత్మ వృషభ రూపంతోటి జన్మించాడు. ఈ వృషభుడు అన్నీ సమానంగా చూస్తాడనమాట. ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు. ఇంద్రియాలను జయించినవాడు. ఎల్లప్పుడూ కూడాను ఆయన సమాధి స్థితిలో ఉండగలిగేటటువంటి వాడనమాట. ఋషులు వర్ణిస్తూ ఉండే పరమహంస పదాన్ని గురించి నిరంతరం తపస్సు చేసేవాడు, ధ్యానం చేసేవాడు ఈయన. తర్వాత ఇంకొక అవతారంలో ఏ రకంగా వచ్చారు ఈయన? హయగ్రీవ అవతారం అనమాట. ఈ హయగ్రీవ రూపంలో యజ్ఞం నుండి పుడతాడాయన. ఆయన దేహం బంగారు కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన వేదమయుడు, యజ్ఞమయుడు. ఆయన సర్వదేవతలకు పూజనీయుడు. హయగ్రీవుడు శ్వాస విడుస్తున్నప్పుడు ఆయన ముక్కు రంధ్రాల నుండి వేద లక్షణాలు గల వాక్కులు పుట్టాయి. యుగాంతరంలో యుగాంతంలో జలప్రళయం సంభవించి అప్పుడు పరమాత్మ మత్స్య రూపం ధరిస్తాడు. వైవస్వత మనోకు దర్శనం ఇచ్చాడనమాట. ఈ భూమి తానే ఒక నావలాగా తయారై సమస్త జీవులకు ఆశ్రయాన్ని కల్పించింది. ఆ మహాప్రళయంలో బ్రహ్మముఖం నుండి వేదాలు జారిపడిపోయాయి. మత్స్య రూపంలో ఉన్న పరమాత్మ ఆ వేదాలను పట్టుకుంటాడనమాట. ఆ ప్రళయకాల జలముల్లో సమస్త జీవులతో నిండి ఉన్న భూమి అనే నావను ఆయన పునరుద్ధరిస్తాడు. ఇదొక అవతారం. ఇకపోతే నెక్స్ట్ అవతారం ఏంటి? దేవదానవులు అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకి అనే పాముని తాడుగా చేసి పాలసముద్రాన్ని చిలుకుతూ ఉంటే పరమాత్మ కచ్చప రూపం అంటే టార్టాయిస్ రూపంలో ఆ మందర పర్వతం కింద నిలిచి ఆ పర్వతాన్ని పాలసముద్రంలో మునిగిపోకుండా తన వీపు మీద మోస్తాడు. ఈ రకంగా ఆయన కశ్యప అవతారాన్ని ఎత్తాడనమాట. తర్వాత దేవతలు అసురుల వల్ల కలిగిన భయంతోటి తనను ప్రార్థించగా పరమాత్మ ఏ రూపంలో వచ్చాడక్కడ? నృసింహ అవతారాన్ని అవతరించి హిరణ్యకశపుణ్ణి తన తొడల మీద వేసుకుని గోళ్లతోటి వక్షస్థలాన్ని చీల్చి మరీ సంహరిస్తాడనమాట. దేవతల భయాన్ని పోగొట్టేస్తాడు. ఆ తర్వాత ఒక గజరాజు తన రాణులతోటి ఒక కొలంలో జలక్రీడలు సలుపుతుంటే ఒక ముసలి ఆ గజరాజు కాలు పట్టుకుంటుంది. మన గజేంద్ర మోక్షం అన్న కథ విన్నాం కదా, అదనమాట. అప్పుడు ఆ గజరాజు ఆ కొలంలో ఉన్న తామర పువ్వును తొండంతో ఎత్తి పట్టుకుని పరమాత్మను మనసారా తనను రక్షించమని ధ్యానిస్తాడు. గజరాజు ప్రార్థన విన్న పరమాత్మ వెంటనే ఆలస్యం చేయకుండా తన చక్ర ఆయుధంతోటి ఆ మొసలిని సంహరించాడనమాట. ఆ రకంగా గజరాజును కాపాడాడు. తర్వాత పరమాత్మ అదితి సుతులలో చిన్నవాడుగా వామనుడుగా జన్మించాడు. బలిచక్రవర్తి యజ్ఞం చేస్తుంటే ఆయన వద్దకు వెళ్ళి తన 3 అడుగుల భూమిని దానంగా ఇవ్వమని అడిగి ఆ భగవానుడు తన పాదాన్ని ఉంచడం ద్వారా 3 లోకాల్ని ఆక్రమించగలిగాడనమాట. 3 అడుగులు దానం గ్రహించాలని నిమిష అంటే చిన్న వంకతోటి బలిచక్రవర్తి నుండి ముల్లోకాధిపత్యాన్ని మళ్ళీ ఇంద్రుడికి ప్రాప్తి అయ్యేలాగా చేస్తాడు. విష్ణు భక్తుడు సన్మార్గుడు అయిన బలి నుండి ఐశ్వర్యాల్ని గ్రహించడకు ఆయన యాచన అనే స్థితికి కూడా పాల్పడ్డాడనమాట పరమాత్మ. ఆయన లీలలు చూడండి ఎలా ఉన్నాయో. నారద, బలిచక్రవర్తికి శాశ్వతమగు వైకుంఠ పదమును అనుగ్రహించడం కోసం అతని వద్ద నుండి ఇహలోకాల నుంచి లభించే అశాశ్వతమైన ఐశ్వర్యాలను ముల్లోకాధిపత్యాన్ని హరించాడు పరమాత్మ. సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడైన వామనమూర్తి బ్రాహ్మణ వటు రూపంలో తన వద్దకు రాగానే బలిచక్రవర్తి ఆయన పాదాలను కడిగి ఆ పవిత్ర జలాలను తన మీద చల్లుకున్నాడు. వచ్చినది విష్ణువు నీ ముల్లోకాధిపత్యాన్ని అపహరించడానికి వచ్చాడని గురువైన శుక్రాచార్యుడు గారు వారించినా కూడాను శాపంతో నివారించిన బలిచక్రవర్తి లక్ష్యపెట్టలేదు. 3 అడుగుల భూమి దానంగా ఇస్తానన్న మాటకు కట్టుబడి ఉండిపోయి పరమాత్మలోని ఐక్యమైపోయేంత అదృష్టం చేసుకున్నాడు అనమాట. నారద, ఈ పరమాత్మ నీ హృదయాకాశంలో ప్రత్యక్షమై నీకు సంపూర్ణ భక్తి యోగం, ఆత్మతత్వ యోగం, భాగవత జ్ఞానం బోధించాడు కదా. ఆ పరమాత్మను భక్తితో ధ్యానించి వారికి భాగవత జ్ఞానం కరతాళామలకం కదా ఆ విధంగా అవుతుంది అని చెప్తున్నాడనమాట. మన్వంతరంలో మణువుగా అవతరించి దశ దిశల యందు సుదర్శన చక్ర రూపమైన తన ప్రభావాన్ని విస్తరింపచేసి దుష్టులైన రాక్షసుని శిక్షించి ముల్లోకాలను సత్యలోకాలను తన కీర్తిని వ్యాప్తింపజేశాడు ఆయన. ఇంకా చెప్తున్నాడు, నారద, ఆ పరమాత్మ ఈ భూమి మీద ధన్వంతరిగా అవతరించాడు. కేవలం ధన్వంతరి అనే తన పేరు పలికితేనే చాలు సర్వరోగాలు నివారించేలాగా చేశాడాయన.
భూలోకంలో ఆయుర్వేదం అనే వైద్య శాస్త్రాన్ని విస్తరింపజేశాడు ఈయన. భూలోకంలో ఉన్న క్షత్రియులు వేద మార్గాలు విడిచిపెట్టి బ్రాహ్మణులకు ద్రోహం చేస్తూ లోకకంటకులుగా మారి నరకయాతనలు అనుభవించడానికి ఇష్టపడేవారుగా తయారైన సందర్భంలో పరమాత్ముడు ఏ అవతారం ఎత్తాడు? పరశురాముడి అవతారం ఎత్తాడనమాట. క్షత్రియుల మీద 21 సార్లు దండయాత్ర చేసి తన పరశువుతోటి సమూలనంగా క్షత్రియుల్ని నాశనం చేశాడు. అది ఇంకొక అవతారం. ఇక ఇంకో అవతారం ఏమిటి? ఏం చెప్తున్నారాయన? నారద, మా మీద ఎంతో దయగలవాడు, మాయను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు, పూర్ణ స్వరూపుడు అయిన పరమాత్మ ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు పెద్ద కుమారుడిగా రాముడు అనే పేరుతోటి అవతరించి సీతను పెళ్లి చేసుకొని తండ్రి ఆజ్ఞను అనుసరించి భార్య సీతతోటి తమ్ముడు లక్ష్మణుడితోటి 14 సంవత్సరాల అరణ్యవాసం చేసి ఆ సమయంలో లంకకు రాజైన రావణుడు అనే రాక్షసుడు అకారణంగా వైరం పెట్టుకుని సీతను అపహరించుకుపోగా లంకానగరానికి వానర సైన్యంతో వెళ్ళి అతన్ని నాశనం చేసి అవతార సమాప్తిని చేశాడనమాట. ఈ రకంగా రామావతారం కూడా ఎత్తాడు. తర్వాత ద్వాపరంలో ఉన్న రాజులు బలగర్వితులై తమ అపారమైన సేనలతోటి లెక్కలేనన్ని అకృత్యాలను చేస్తూ భూమికి భారంగా తయారయ్యారు. భూభారాన్ని తగ్గించడానికి ఆ పరమాత్మ యదువంశంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణ తత్వం తెలుసుకోవడం మా వంటి వారికి కూడా కష్టమే నాయనా అంటూ చెప్తున్నాడు. ఇంకా ఆయన శ్రీకృష్ణ అవతారంలో ఉన్న కొన్ని లీలల గురించి చెప్తున్నాడు అనమాట. ఏమని? బాల్యంలో తనకు పాలు ఇవ్వడానికి వచ్చిన పూతన అనే రాక్షసుని సంహరించడం, 3వ మాసంలో శకట రూపంలో వచ్చిన శకటాసురుణ్ణి అనే రాక్షసుని సంహరించడం, దోగాడే వయసులో మద్ది చెట్ల నడుము నుంచి దూర్చి వాడిని పడదోయడం, వాటి నుంచి యక్షుల్ని శాప విముక్తుల్ని చేయడం, అంతేకాకుండా నందవ్రజంలో ఉన్న కాళింది మడుగులో విషపూరితమైన నీటిని తాగి గోపబాలురు పశువులు చనిపోతుంటే వాళ్ళందరినీ ఆ కాళింది మడుగులో ఉన్న కాళీయుడిని చంపి వాళ్ళని రక్షించడం, ఇవన్నీ కూడాను కృష్ణ అవతారంలో చేసిన లీలలు. ఆ రకంగా కృష్ణ అవతారాన్ని కూడా ఆయన ధరించారు అని చెప్పాట. అంతేకాకుండా నారద, కాలగతిని అనుసరించి మానవులు సంకుచిత స్వభావులుగా అల్పాయుష్కులుగా తయారవుతున్నారు. వారికి వేద అధ్యయనం కష్టంగా మారుతూ ఉంది. వేదాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ కారణం చేత భగవానుడు వేదవ్యాసుడి రూపంలో అవతరించి వేదాలను విభజించి పురాణాలను ఇతిహాసాలను రచించి వేద రహస్యాలను వాటిలో ఇమిడ్చి అందరికీ అర్థమయ్యేట్టుగా చేశాడు. ఆ తర్వాత మళ్ళా వేదవిహిత కర్మలు ఎక్కువగా ప్రచారంలో ఉన్న రోజుల్లో బుద్ధుడిగా అవతరించి ఆ ధర్మాన్ని ప్రచారం చేశాడు. కలియుగమున అంత్యదశకు చేరినప్పుడు హరి యొక్క కథలను గానం చేసేవారు వినేవారు అస్సలు ఉండరు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అందరూ 4వ జాతి అయిన శూద్రుల ధర్మమైన సేవాధర్మాన్ని ఆశ్రయిస్తారు. క్షత్రియులకు బదులు శూద్రులే పరిపాలన బాధ్యత నిర్వహిస్తారు. వేదమంత్రాలు మచ్చుకైనా వినిపించవు. అటువంటి సమయంలో పరమాత్మ కలికి అవతారం ధరించి కలియుగాన్ని సమాప్తి చేస్తాడు. నారద, సృష్టి చేసేటప్పుడు నేను తపస్సు, ఋషులు, ప్రజాపతులు 9 మంది, అదేవిధంగా లోకపాలన చేసేటప్పుడు ధర్మము, విష్ణువు, మనువులు, దేవతలు, క్షత్రియులు, అదేవిధంగా లయకాలంలో రుద్రుడు, అధర్మము, కోపము, సర్పము, అసురులు మొదలగు వారు వీరందరూ ఆ పరమాత్మ యొక్క మాయా విభూతులే. ఏది పరమాత్మ కన్నా వేరు కాదు అంటూ చెప్తున్నాడనమాట. తర్వాత మళ్ళీ అంటున్నారాయన, ఓ నారదా, నేను గాని నీకన్నా ముందు పుట్టిన మునులు గాని ఆ పరమాత్మ యొక్క మాయా విభూతుల గురించి వాటి అంతం గురించి ఏమాత్రం తెలుసుకోలేకపోయాం. మేమే కాదు, 1000 పడగల ఆదిశేషుడు కూడా నిరంతరం పరమాత్ముడి గుణాలని కీర్తిస్తూ ఉన్నా ఆయన కూడా ఆ మాయ యొక్క అంతం తెలుసుకోలేకపోయాడు. ఇంక ఇతరులు ఎలా తెలుసుకోగలరు చెప్పు? ఎవరైతే తనను నిష్కళమసమైన హృదయంతోటి సంపూర్ణంగా శరణు వేడుతారో అటువంటి మానవుల మీద ఆ పరమాత్మ తన అపారమైన దయను ప్రసరిస్తాడు. అటువంటి మానవులు ఈ మాయను సులభంగా దాటగలరు. పరమాత్మ మాయ గురించి కూడా తెలుసుకోగలరు. అటువంటి భక్తులకు తమ భార్యాబిడ్డల మీద, ఇహలోకాల మీద మమకారాలు, కోరికలు అంటూ ఏమీ ఉండవు అని చెప్తూ ఇంకా ఏం చెప్తున్నట్ట? నారద, ఆ పరమాత్మ యోగమాయను గురించి నాకు తెలుసు. నేనే కాదు, నువ్వు, సనక సనందనాదులు, శివుడు, ప్రహ్లాదుడు, స్వయంభూ మనువు, శతరూప
మనువు కుమారుడగు ప్రియవ్రతుడు, ప్రాచీన బర్హి, బుబుడు, ధ్రువుడు కూడా ఈ యోగమాయ గురించి తెలుసుకున్నారు. నారదా, వీరే కాదు, ఇక్ష్వాకు, పురూరుడు, ముచుకుందుడు, జనకుడు, గాది, రఘువు, అంబరీషుడు, సగరుడు, గయుడు, యయాతి, మాందాత, అల్కరుడు, శతధన్వడు, అనుడు, రంతిదేవుడు, భీష్ముడు, బలి, అమూర్తరయుడు, దిలీపుడు, సౌరభుడు, ఉతంకుడు, శిబి, దేవరుడు, పిప్పలాదుడు, సారస్వతుడు అంటే దధీచుడనమాట, ఉద్ధవుడు, పరాశరుడు, భూరిశేషుడు, విభీషణుడు, హనుమంతుడు, సుఖదేవుడు, అర్జునుడు, హర్షిషేనుడు, విదురుడు, శృతదేవుడు మొదలగు మహాత్ములకు కూడా ఈ యోగమాయ గురించి తెలుసు. ఎలా తెలుసు మనకు ఈ విషయం ఎలా తెలిసింది? మన మహాభారత కథల్లో, రామాయణ కథల్లో ఈ యొక్క రాజుల గురించి వాళ్ళు తత్వాన్ని అర్థం చేసుకుని ఏ విధంగా ప్రవర్తించారు అన్న దాన్ని బట్టి వాళ్ళకి పరమాత్మ యొక్క మాయ అన్నది తెలుసు అన్నది మనం కూడా గుర్తించగలం అన్నమాట. నారదా, ఈ దేవమాయను తెలుసుకోవడానికి అందరూ అర్హులే. స్త్రీలు, శూద్రులు, యవనులు, పూణులు, పాపజీవులు, చివరికి పశు పక్షులు కూడాను పరమాత్మ యొక్క భక్తులను సేవించి వారి వల్ల ఉపదేశాన్ని పొందితే వారు కూడాను ఈ దేవమాయను తెలుసుకోగలరు. ధరణీశోత్తమభూత సృష్టినిటు సంస్థాపించి రక్షించున్ ఆ హరి కర్తృత్వమునుల్లకాత్మగత మాయారోపితం చేసి తా నిరవత్యుండు నిరంజనుండు పరుడు నిష్కించనుండాఢ్యుడు నిరపేక్షుండును నిష్కళంకుడగుచు నిత్యత్వము పొందెను. జ్ఞానులు ఆ పరమాత్మను బ్రహ్మ అని కూడా పిలుస్తారు. బ్రహ్మ అన్నది పరమాత్మ యొక్క బేసిక్ రూపం అన్నమాట. బ్రహ్మం నిత్య సత్య రూపం, నిరంతరం సుఖదాయకమైన రూపం, శోకానికి అతీతమైన రూపం, శోభ అనేది తెలియని తత్వం, అభయస్వరూపం అంటే నిర్మలత్వం అన్నమాట. సత్ అసత్తుల కంటే భిన్నమైనది, అన్నిటినీ సమానంగా చూడగలిగేది. ఆయన శబ్దానికి వాక్కుకి అందడు, ఆయనను మాయ ఆవరించి ఉండదు. ఆ బ్రహ్మ మాయాతీతుడనమాట. సమస్త ఫలాల్ని ఇచ్చే దాత ఆ పరమాత్ముడు ఒక్కడే. నారదా, ఈ పరమాత్మ స్వరూపాన్ని సంక్షిప్తంగా నీకు చెప్పాను. జీవశక్తి, మాయశక్తి రెండింటినీ మించినవాడే శ్రీహరి. ప్రాణుల హృదయాల్లో అనాసక్తంగా సాక్షిభూతంగా ఉంటాడని చెప్పుకున్నాం కదా ఇదివరకు మనం. అదే అన్నమాట ఈయన. నారదా, ఆ పరమాత్మ నాకు ఉపదేశించే భాగవతంను నేను నీకు సంక్షిప్తంగా చెప్పాను. నీవు వాటిని విస్తారింపచేయి అంటూ నారదుడికి అవతార లీలా విశేషాల గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎవరు? బ్రహ్మదేవుడు. దాన్ని నారదుడు ఎవరికి చెప్పారు? వ్యాస మహర్షికి చెప్పారు. వ్యాసుడు ఏం చేశాడు? దాన్ని ఇంకొంచెం పెద్దది చేసి మన శుకుడికి వివరించారు. శుకుడు ఏం చేశారు? పరీక్షిత్తు మహారాజుకు చెప్పారు. ఆ పరీక్షిత్తు మహారాజుకు చెప్తున్నప్పుడు సూతుడు విని ఈ సౌనకాది మహామునులందరికీ చెప్పగా అది అలాగా మనది కూడా అంది. మనం కూడా ఇప్పుడు ఆ కథను చెప్పుకోగలుగుతున్నాం అన్నమాట. అంటే భగవంతుడు తన యొక్క లీలని, తన యొక్క అపారమైన కృపని ఎవరి మీద ప్రసరింపజేస్తాడో వాళ్ళింట్లో ఆయన ఒక అవతారమూర్తిగా జన్మించాడు. అంత ఉదార స్వభావం ఉన్న వ్యక్తి పరమాత్ముడు. కాబట్టి ఆయన్ని ఎప్పుడు కూడాను నిత్యం నిర్మలమైన మనస్సుతో సేవిస్తే మనకి కూడా ఆయన లీల యొక్క అనుభవాన్ని పొందేలా చేస్తాడు. అదనమాట. సో, ఈ రోజుతోటి భగవంతుడి లీలా అవతారం, శ్రీమన్నారాయణ లీలా అవతారాలు కూడా అయిపోయాయి. దీని తర్వాత రేపు ఇంకో మంచి కథ చెప్పుకుందాం మనం. అంతవరకు సెలవు.